ఇప్పుడు 3 ఎకరాలు సాగు చేస్తున్నారుగా, మీకు ఎంతవరకు ఖర్చు వచ్చింది? మెయిన్‌గా ఏమేమి సమస్యలు చూసిర్రు ఈ టమాటా సాగులో? సార్ వర్షాలు కూడా తక్కువనే ఉన్నాయి కదా, మరి ఎట్లుంది పంట? నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ పుంగనూరులో ఉన్నామండి. అన్నమయ్య జిల్లా కింద వస్తుంది. రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టమాటా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టమాటా మొత్తం పొద్దున తెంపింది మొత్తము చిన్నది పెద్ద మొత్తం సపరేట్ చేసి మార్కెట్కు తరలిస్తున్నారంట. ఒకసారి మనం వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని సాగు విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం మార్కెట్లో ఏ విధమైన రేటు ఉన్నది, ఒక ఎకరంలో దాదాపు ఎంతవరకు ఖర్చు వస్తుంది, ఎంత లాభాలు ఇట్లా ఏమన్నా ఆశిస్తున్నారా అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తేనా అన్న, మీ పేరు? హరికృష్ణ అన్న. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడిది? నా పుంగనూరు మండలము బైనపల్లి విలేజ్, రాగానపల్లి పంచాయతీ. ఇక్కడ చాలా రైతులు కూడా టమాటా ఎక్కువ సాగు చేస్తుంటారు. టమాటా ఎక్కువ అన్న. అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు ఎక్కువ, రామసముద్రము ఈ ఏరియా మొత్తం ఎక్కువ టమాటా చేస్తారు. ఎన్ని రోజులు అవుతుంది అన్న ఈ తోట? 3 months అవుతుంది అన్న. 3 నెలలు అవుతుందా? ఇప్పుడు ఎన్నో కటింగ్ నడుస్తుంది అన్నది? ఇది 5వ కటింగ్ అన్న. ఇప్పుడు 5వ కటింగ్. ఎన్ని కటింగ్లు ఇస్తారు నార్మల్గా? నార్మల్గా ఒక 9-10 కటింగ్ అయిపోతాయి. 9-10 కటింగ్లు ఇస్తారా? వర్షాలు పడితే ఇంకా తొందరగా అయిపోతాయి. వర్షాలు కానీ కొంచెం లేట్ అయితే కటింగ్లు ఎక్కువ పడతాయి. కటింగ్లు ఎక్కువ వస్తాయి, పంట బాగా వస్తుంది. ఫస్ట్ మొత్తం మీరు ఎట్లా చదువు చేస్తారా పొలం? మామూలు ట్రాక్టర్ దున్నుతాము, దున్నేసి బాగా ఒక నెల అట్లా గ్యాప్ ఇస్తాము. ఆ నెల వరకు దున్నుతానే ఉంటాం. ఎందుకంటే దుక్కి బాగా అయ్యి కొన్ని రోజులు ఎండి పెడితే పంట బాగా వస్తుంది. పంట బాగా వస్తుంది. ఓకే. మళ్ళీ తర్వాత పేపర్ వేస్తాము, బెడ్లు వేసి మల్చింగ్ కవర్ వేసుకుంటాం. ఎందుకు ఇది అంత కలుపు సమస్యను తగ్గించుకోవడానికి? కసువు రాకుండా పంట బాగా వచ్చేదానికి. కలుపు అయితే తగ్గించుకోవచ్చు. కూలీలకు తగ్గుతాయి కానీ, కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది అందుకనేసి. ఇప్పుడు నార్మల్ వచ్చి ఇప్పుడు ఎంత డిస్టెన్స్ తీసుకున్నారన్న? వర్షాకాలంలో అయితే 5 అడుగులు పెడతాము. 4వ నెలలో మనకి ఎక్కువ ఎండలు ఎక్కువ కాస్తాయి కాబట్టి ఆ టైంలో మన సీజన్ కి నాటుతాం కాబట్టి 4వ నెలలో 4 అడుగులు పెడతామన్నా. ఎండాకాలంలో ఎక్కువ దూరం పెడితే చెట్లు ఆ ఎండకి ఆవిరి కొట్టి చెట్టు పంట సరిగ్గా రాదు. వర్షాకాలంలో 5 అడుగులు పెడతాం. ఇప్పుడు మీరు ఈ నారు మీరే పోసుకున్నారా, టమాటా నారు? లేకుండా నర్సరీ నుంచి తెస్తాము. ఎన్ని రోజుల మొక్క తెచ్చుకుంటారు? 20 days, 20 రోజుల మొక్క తెచ్చుకుంటారా? మొక్క నాటిన దగ్గర నుంచి టమాటా అనేది ఎప్పుడు వస్తుంది కటింగ్ కి? 3 months కి వస్తుంది. 3 నెలలకు వస్తుంది. ఆ 3 months లలో మీరు ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఫేస్ చేస్తారు? వైరస్ ఎక్కువ వస్తుంది, ఈ బూడిద రోగము ఇవన్నీ ఎక్కువ, మందులు ఎక్కువగా కుట్టాల్సి వస్తుంది. 3 days కో 4 days కో అట్లా ఒకసారి కొడతానే ఉండాలి. అప్పుడప్పుడు కొడతా ఉంటేనే పంట ఇంత మాత్రం వస్తుంది, లేకుంటే అది కూడా ఉండదు. కష్టం, చాలా కష్టము. మందుల రేట్ ఎక్కువ అయిపోయినాయి, కూలీలు ఎక్కువ అయిపోయినాయి, అన్ని ఖర్చులు ఎక్కువగానే. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు నార్మల్ ఈ టమాటా పుచ్చు వారిపోవడం ఇట్లాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తుంటారు ఎక్కువ. వర్షం పడితే ఖచ్చితంగా అవన్నీ ఫేస్ చేయాల్సిందే, ఖచ్చితంగా మందు కొట్టాల్సిందే. వర్షం పడితే మచ్చకి, పురుగుకి, ఈ బూడిద రోగంకి ఇలాంటివి. సాగు చేస్తున్నారు బ్రో? ఇది 3 acres. 3 ఎకరాలు. ఇట్లా ఎందుకు భూమి మీద పెంచకుండా స్టేకింగ్ పద్ధతిలో పెంచుతున్నారు? నా భూమి మీద పెంచితే వర్షం పడితే మొత్తం అంతా అలా చెట్టు దెబ్బతింటుంది, కాయ మొత్తం అంతా డ్యామేజ్ అవుతుంది. ఇలా కడితే వర్షం ఎంత పడిని ఏమి కాదు, చెట్టు అలాగే ఉంటుంది, కాయ అట్లే ఉంటుంది, నాణ్యత కూడా మంచిగా పెరుగుతుంది, బాగుంటది. ఇప్పుడు నార్మల్ ఈ కర్ర కూడా అప్పుడు చాలా వరకు రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి. ఒక కర్ర వచ్చి 25, ఒక 5 years ముందు రేట్ తక్కువగా ఉంది. ఈ మధ్య అన్ని ఖర్చులు ఎక్కువైనాయి. 25 రూపాయలు మొత్తం. అది మీడియం కట్టి మాత్రమే, మీడియం కర్ర మాత్రమే. ఈ థ్రెడ్ తో కట్టుకున్నారు కదా మొత్తం. 3 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, ఎకరానికి సాగు చేసినప్పుడు ఎంత వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది? 2 లక్షలు వస్తుంది ఎకరాకి. 2 లక్షలు వస్తుంది. ఈ కర్రలకు ఇంకా పెరిగిన ఖర్చులు 2.5 కూడా వస్తుంది. పంటలు రాదు, ఎండ ఎక్కువ, ఎండ ఎక్కువైనప్పుడు పంట రాదు. అప్పుడు ఏం చేస్తారంటే మందులు ఎక్కువ వదులుతాము, ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ మందులు కొడతా ఉండాలి, డ్రిప్పులు ఎక్కువ వదలాల, నీటి సదుపాయం కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు టమాటా అంటే చాలా వరకు లాభాలు అంటారు, టమాటా నుంచి లక్షలు సంపాదించారు. ఎట్లుంది మరి ఇప్పుడు, ఎట్లా టమాటా సాగు చేస్తే? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అంతా టమాటా చాలా నష్టపరంగానే ఉందన్న. చాలా నష్టం ఉంది, లాభాలు అయితే ఆశించేంత లేవు, చాలా కష్టంగా ఉంది. కనీసం కూలీలు కూడా గిట్టుబాటు కాలేదు. ఇప్పుడు నార్మల్ ఒక రోజు ఇప్పుడు 3 ఎకరాలు ఉంది కదా, తెంపాలంటే ఎంత మంది వస్తారు కూలీలు? 20 members ఉండాలి, 20 మంది రావాలి. 20 మంది. కష్టాలను ఫేస్ చేసిరా ఇలాంటి ఫీల్డ్? ఎక్కువ. ఒక 4 సంవత్సరాల నుంచి ఏం లాభాలు ఏం ఆశించలేదు టమాటాలు.
అంత నష్టమే. ఈసారి వర్షాలు కూడా తక్కువనే ఉన్నాయి కదా, మరి ఎట్లుంది పంట? అంటే మంచి 4 నెలల్లో మనకి వర్షం పడింది, ఆహా, దాంతో కొంచెం కూలింగ్ అయింది. ఆహా, ఓకే. దాంతో కొంచెం పంట దిగుబడి బాగా వచ్చింది. ఆహా, నీటి సదుపాయం బాగుంది. బాగుంది. ఆహా, ఇప్పుడు ఎట్లా దీన్ని ఏమేమి సపరేట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? దీన్ని 3 రకాలుగా చేస్తామన్నా. ఆహా, ఓకే. ఎట్లా? ఒకటి పెద్ద సైజు, ఓకే. ఇంకోటి size చేస్తున్నారు. మీడియం సైజు, ఆహా, మళ్ళీ ఇంకోటి గోళీలాగా చిన్న చిన్న సైజు. సైజు. ఆహా, ఈ అంతా మార్కెట్ తరలిస్తారు. మార్కెట్. ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఆటో ఇట్లా తరలిస్తారా? ఆటో ఆహా, ఆటో కానీ ట్రాక్టర్ కానీ. 10 రూపాయలు బాక్స్ బాడీకి. వాడికి 10 రూపాయలు. ఇప్పుడు నార్మల్గా ఎట్లుంది మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఒకప్పుడు దాదాపు చాలా వరకు రేట్లు మంచి వాళ్ళకి అంట, ఇప్పుడేమో తక్కువైనాయి అంటున్నారు. చాలా తక్కువ ఉన్నాయి. బాక్స్కి 150 ఆ మధ్యలో ఉన్నాయి ప్రజెంట్. నార్మల్ ఒక బాక్స్ వచ్చేసి టాప్ రేట్ వచ్చి 150. కాయలు బట్టి రేటు పోతా ఉంటాయి. ఒక మంచి క్వాలిటీని బట్టి ఉంటుంది. ఎంత బాక్స్ అంటే ఎన్ని కిలోలు ఉంటుంది? 15 కేజీలు. 15 కేజీలా? ఓకే. ఇప్పుడు ఈ నెల డౌన్ అయిపోయింది మొత్తం. ఎక్కువ దిగుబడి కాయ అంతా ఈ మంత్ లో ఎక్కువ వస్తుంది కాయ మార్కెట్ కూడా. ఓకే. ఎప్పుడు లేని కాయ ఈసారి వస్తుంది కాయ మార్కెట్ కి. ఒక ఎకరానికి సాగు చేస్తే మీరు దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు వస్తాయని చెప్తున్నారు కదా, మరి ఏమైనా లాభాలు ఆశించిన పరిస్థితులు ఉన్నాయా దీంట్లో టమాటాలో? ఒకప్పుడు ఉన్నాయి, 23-24లో బాగా ఉన్నాయి లాభాలు. ఇప్పుడు పూర్తిగా డౌన్, ఖర్చులు ఎక్కువ భారీగా పెరిగిపోయినాయి. ఈ డౌన్ 100-150 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. కూలోళ్ళకి కూడా చాలు. కూలోళ్ళకి కూడా చేతి నింటి ఇస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే చెట్లు ఉండకూడదు, తెంపేయాల. చెట్టు మళ్ళీ డల్ అయిపోతుంది. దానికోసము ఈ పక్క చేనలు పడు ఏమన్నా అనుకుంటారు, తెంపేసేది. దానివల్ల ఇబ్బంది, రైతుకి అయితే ఇబ్బంది చాలా ఉంది. ఓకే. సో ప్రస్తుతం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎకరంలో అయితే ఎన్ని ముక్కలు పడుతుండొచ్చు టమాటా ముక్కలు? 8,000 మొలకన్నా. 8,000 ముక్కల వరకు పెట్టుకుంటారా? ఒక సాలుకి 6 సాలుకి 4 అడుగులు దూరం తీసుకుంటున్నారు. 4 అడుగులు. ముక్కకి ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు? అడుగు దూరం. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, మీకు ఎంత వరకు ఖర్చు వచ్చింది? 6 దాకా వచ్చింది. 6 లక్షల వరకు వచ్చిందా? అంటే దాదాపు వేసుకున్న ఎకరానికి 2 లక్షలు. ఇప్పుడు కూలీల ఖర్చులు రేట్లు చూస్తే వెళ్తలేవు అంటున్నారు. చాలా కష్టం అయిపోయింది రైతులకి. ఇప్పుడు ఒకేసారి 450-550 చేసినారు. ఓకే. క్రాప్ బాగుంటే ఎన్ని కటింగ్ల వరకు తీసుకోవచ్చు అన్నారు? 9 కటింగ్లు. అంటే ఎన్ని బాక్సులు వెళ్తాయి ఇట్లా? అన్న కోతకు వచ్చి 200-150 వరకు అట్లా పోతా ఉంటాయి. ఇక మంచిగా బాగుంటే 300 కూడా పోతుంటాయి. 300 బాక్స్ వరకు పోతుంటాయి. ఒక ఎకరంలో ఎన్ని తీయొచ్చు మామూలుగా? పంట బాగా దిగుబడి వస్తే 2,000 దాకా తీసుకోవచ్చు అన్న. 2,000 బాక్సులు. లేదు కొంచెం మీడియం తక్కువ అయితే 1,000-1,500 అలా ఉంటాయి. ఓకే. సో ప్రస్తుతం మార్కెట్లో మాత్రం కొంచెం ధర అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పెట్టిన పెట్టుబడి అనేది కొంచెం వెళ్ళడానికి కూడా లేదనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు చెప్తున్నాడు. మెయిన్గా ఏమేమి సమస్యలు చూసిరు ఈ టమాటా సాగులో? పురుగు, బూడిద తెగులు, మచ్చ, కాయ గజ్జి, ఇవి ఎక్కువ వల్ల, దీనివల్ల కాయ ఎక్కువ డ్యామేజ్ వల్ల సగము మంచివైతే సగము మచ్చలు వస్తాయండి. ఒక బాక్స్ ముందు 30 తగ్గించేస్తారు. 30 లోపల తగ్గించేస్తారు. ఓకే. కూలీల సమస్య ఏమన్నా ఉందా? ఫుల్గా ఉంది. రేట్లు ఎక్కువ కదండి, కూలీల రేట్ ఎక్కువ పెరిగిపోయినాయి. లాస్ట్కి మనమే చేతి నుంచి ఇచ్చే పని అవుతుంది కూలీలకి, గిట్టుబాటు లేక. ప్లాంటేషన్ ఎక్కువ కాబట్టి దొరకలే కూలీలు. ఓకే. కష్టమైపోయింది. సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చాలా మంది రైతులు సాగు చేస్తూ ఉంటారు టమాటా. ప్రస్తుతం ఏంటంటే ఇంత మొత్తంలో బయట అమ్మాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మార్కెట్కు తరలించినప్పుడు ఈ కాయ బాగా లేకున్నప్పుడు ధర తగ్గిపోవడం కానీ, లేకుండా కొన్ని సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి రైతు మనకు తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.